మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే 1,02,00,000 మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారని, వీరంతా కూలి పనికి వెళ్లి నిరుపేదలు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఎక్కువగా ఉంటారు. రాష్ట్రంలో 1,02,00,000 మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించడం అని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమన్నారు. 1 సెంటు భూమి ఉన్నా కూలీ కాదు అని అంటున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజుల పని దినాలు ఉంటేనే కూలీ గుర్తింపు ఉంటుందనేది నిబంధన కూడా సరైంది కాదన్నారు. అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ పనికి వెళ్లని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరు అని ప్రభుత్వం చెబుతున్నది. ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం మార్చి రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలోనే గ్రామ సభ పెట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మీరు అట్లా చేస్తారా, లేదు ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఫైనల్ చేస్తారా అనేది ఒకటి కన్ఫ్యూజన్ ఉంది. అదొకటి క్లారిటీ ఇవ్వండి దయచేసి ఇండ్ల విషయం. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 20 ఇండ్లు అంటే గ్రామంలోనే గ్రామ సభ పెట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మీరు అట్లా చేస్తారా, లేదు ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఫైనల్ చేస్తారా అనేది ఒకటి కన్ఫ్యూజన్ ఉంది. అదొకటి క్లారిటీ ఇవ్వండి దయచేసి ఇండ్ల విషయం. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్